హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మూడో వారం నామినేషన్స్ హాట్గా జరిగాయి. ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్లో కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు అని చెప్పవచ్చు. ఇక యష్మి తొలిసారి నామినేషన్స్లోకి రావడంతో చాలామంది యష్మిని టార్గెట్ చేస్తూ నామినేషన్స్లో ఫైర్ అయ్యారు. తొలి 2 వారాలు యష్మి చీఫ్ అవడంతో నామినేట్ చేయడానికి వీల్లేదు. దీంతో మూడో వారం యష్మిని నామినేషన్స్లోకి తీసుకొచ్చేశారు హౌస్మేట్స్. అలాగే చీఫ్స్లలో ఒకరు సేవ్ అవుతారని, ఒకరు నామినేట్ అవుతారని బిగ్ బాస్ చెప్తే ఎవరు సేవ్ అవ్వాలని చాలాసేపు ఆర్గ్యుమెంట్స్ తర్వాత నిఖిల్ నామినేషన్స్ నుండి సేవ్ అయితే అభయ్ నామినేషన్స్లోకి వెళ్ళాడు. ఇక మూడో వారం మొత్తం 8 మంది నామినేషన్స్లోకి వచ్చారు. మూడో వారం నామినేషన్స్లోకి వచ్చిన 8 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే విష్ణుప్రియ, యష్మి, ప్రేరణ, అభయ్, పృథ్వీ, మణికంఠ, నైనిక, సీత. ఇక ఈ వీక్ నామినేషన్స్ నుండి సేవ్ అయిన కంటెస్టెంట్స్ ఎవరు అంటే ఆదిత్య, నబిల్, నిఖిల్, సోనియా. మూడో వారం కూడా మణికంఠ వరుసగా నామినేషన్స్లోకి రావడం జరిగింది. అయితే ఎవరు ఎక్కువసార్లు నామినేషన్లోకి వస్తే వారు స్ట్రాంగ్గా తయారయ్యే అవకాశం ఉంది. దీనితో మణికంఠ నామినేషన్స్లోకి రావడానికి ఏమాత్రం భయపడటం లేదు. వారంకి మణికంఠ మరింత స్ట్రాంగ్ కంటెస్టెంట్గా మారుతున్నాడు. ఫైనల్గా మూడో వారం నామినేషన్స్పై, అలాగే నామినేషన్స్లోకి వచ్చిన కంటెస్టెంట్స్పై, నామినేషన్స్ నుండి సేవ్ అయిన కంటెస్టెంట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్లో రాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.